కంప్యూటర్లను దుండగులు ధ్వంసం చేశారు. గత రాత్రి ఆఫీసులోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. యాదగిరిగుట్టలో ఈ ఘటన జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లోని కంప్యూటర్ను పగలగొట్టారు. ఇది ఆకతాయిల పనా లేదా వ్యూహాత్మకంగానే దుండగులు దాడి చేశారా అని కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్లను దుండగులు ధ్వంసం చేశారు. గత రాత్రి ఆఫీసులోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. కార్యాలయంలో అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆఫీస్ తాళాలు పగలగొట్టినటువంటి దుండగులు లోపలికి ప్రవేశించారు. ఆఫీస్ లో ఉన్నటువంటి కంప్యూటర్లు మొత్తం కూడా ధ్వంసం అయితే చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపట్టారు. నిజంగా ఇది ఆకతాయిల పని అయి ఉంటుందా, లేకుంటే వ్యూహాత్మకంగానే దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మున్సిపల్ కార్యాలయం భవనం పురాతన భవనంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి ఏర్పాటు చేయకపోవడంపై కూడా కొంత విచారణ అయితే ఆలస్యం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ ద్వారా కూడా ఇటు పోలీసులు విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొదట దొంగల పని అని కూడా పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత సీన్ జరిగినటువంటి ఆ సీన్ చూస్తే మాత్రం ఇది వ్యూహాత్మకంగానే ఇటువంటి ఘటనకు పాల్పడినట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే దొంగల పని ఉంటే ఆ కంప్యూటర్లు ఎత్తుకొని పోయేవాళ్ళు, కానీ ఎటువంటి సున్నం జరగకుండా కేవలం కంప్యూటర్లను ధ్వంసం చేసినటువంటి ఘటన చూస్తుంటే దుండగులు వ్యూహాత్మకంగా ఈ ఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.